విషయంలో ఒక ఆలోచన చేయాల్సినటువంటి అవసరం అయితే స్పష్టంగా కనబడతా ఉంది. మరొక కాలర్ కాల్ చేస్తూ ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారమ్మా? సార్ మాది పెన్వాడ్ మండల్ సార్. చెప్పండి, ఏం సమస్య ఉంది? సార్ సమస్య అంటే మాకు సార్ రుణమాఫీ రాలేదు సార్. ఎంత ఉండింది? దేనిపైన ఉంది? గోల్డ్ పైన ఉందా లేదా దేనిపైన ఉంది? లోన్ వచ్చేసి ల్యాండ్ మీదనే సార్. ఓకే క్రాప్ లోన్. ఓకే. అయితే మాకు 1,20,000 సార్ నాది లోను. అయితే నేను అగ్రికల్చర్ ఆఫీసర్ వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు ఏమంటున్నారంటే సార్ మీకు రేషన్ కార్డ్ లేదు కాబట్టి కుటుంబ నిర్ధారణ చేయాలంటున్నారు సార్. రేషన్ కార్డు సమస్య వలన మీకు ఇప్పుడు రావాల్సినటువంటి రుణమాఫీ ఆగిపోయింది సార్. మా ఫ్యామిలీకి ఉన్నది నేను మా బాబే సార్. ఓకే. బాబు కూడా చిన్న బాబు సార్ తన. అర్థమైంది. ఇంకా మా ఫ్యామిలీకి మా హస్బెండ్ లేదు సార్ నాకు. అంటే ఇక్కడ ప్రభుత్వం ఏం చెప్తుందంటే రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ఖచ్చితంగా రుణమాఫీ చేస్తామని చెప్తా ఉంది. మరి అధికారులు పాటించట్లేదా? అది పాటించట్లేదు సార్. ఏమంటున్నారంటే మీకు కుటుంబ నిర్ధారణ చేయాలి, మీ ఫ్యామిలీలో మీరు ఒక్కలే ఉన్నారని గ్యారెంటీ ఏంటి అన్నట్లుగా చెప్తున్నారు సార్. ఎందుకంటే సార్ మాకు నేను ఆల్మోస్ట్ ఇప్పుడు నా ప్రూఫ్స్ లలో కావాలంటే సార్ మా హస్బెండ్ డెత్ సర్టిఫికేట్ చూపిస్తాను, ప్లస్ మా బాబు డేట్ ఆఫ్ బర్త్ ఆధార్ కార్డ్ చూపిస్తాను, నా ఆధార్ కార్డ్ చూపిస్తాను. ఇంకెవరు ఉంటారు సార్ మాకు ఎక్సెట్రా. అవును. అధికారులు ఏమంటున్నారు? వ్యవసాయ అధికారులు, బ్యాంకర్స్? బ్యాంక్ కి వెళ్ళలేదు సార్, నేను డైరెక్ట్ గా పీడిఎఫ్ తీయించాను సార్ నేను. ఓకే. నాకు అసలు లిస్ట్ లో పేరు ఎందుకు రాలేదని చెప్పేసి పీడిఎఫ్ చేయించాం. పీడిఎఫ్ చేయిస్తే అధికారుల ద్వారా వాళ్ళు అంటారు మీకు ఇది రేషన్ కార్డు లేకపోవడం వల్ల మీకు ఈ ప్రాబ్లం ఉందమ్మా అని చెప్పేసి చెప్తున్నారు. మరి మాకు రేషన్ కార్డు లేదు అని చెప్పేసి ఫస్ట్ చెప్పలేదు కదా సార్. తర్వాత ఓన్లీ ఆధార్ కార్డు కూడా అవసరం లేదు, ఓన్లీ పట్టా పాస్బుక్ ఉంటే చాలు అని చెప్పేసి అన్నారు. మళ్ళీ సార్. అవును అవును. అంటే ముఖ్యమంత్రి కూడా అసెంబ్లీ వేదికగా ఒక మాట చెప్పడం జరిగింది, రేషన్ కార్డులతో సంబంధం లేకుండానే రుణమాఫీ జరుగుతుంది అని చెప్పాడు. ఇప్పుడు మీ యొక్క సమస్యను బట్టి ఒకటి అర్థమయ్యేది ఏంటంటే రేషన్ కార్డు ఖచ్చితంగా ప్రామాణికంగా తీసుకుంటున్నారు అనేటువంటి విషయం అయితే అర్థమవుతా ఉంది. మంచిదమ్మా, ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి మా తొలి వెలుగు తరపున ఈ విషయాన్ని అయితే చేరవేస్తాం ఖచ్చితంగా. ఇంకా చాలా మంది ఉన్నారు సార్ నాలాంటి వాళ్ళు. ఓకే ఓకే అమ్మా, మంచిది మంచిది. ఇంకొక కాలర్ లైన్ లో ఉన్నారు, చూద్దాం. నమస్తే అండి, ఎక్కడి నుంచి? నమస్తే. తొలివేలు. అవును. నాకు 3 ఎకరాలే ఉందన్నా. నేను 90,000 తీసుకున్నా, 3 ఏళ్ళు అయ్యింది. నెత్తి కూడా కట్టుకుంటూ వస్తున్నా. ఓకే. ఒకటి కూడా కట్టుకుంటూ వస్తున్నా, క్లియర్ ఉంది నాది. నాకు మాఫీ కాలేనా, నాకు లైసెన్స్ మరి తెల్ల కార్డు లేదు, నాకు వల్లేదు. అంటే మీకు ఇప్పుడు పింక్ కార్డు ఉందా? రేషన్ కార్డు? అన్నా రేషన్ కార్డే లేదా మీకు? నాకు రేషన్ కార్డే లేదన్నా. ఎందుకు పడలేదు, ఎందుకు రుణమాఫీ కాలేదంటే అధికారులు ఏం చెప్తా ఉన్నారు? నేను ఆడికి పోయినా, నీకు రేషన్ కార్డు లేదని మాట్లాడుతుర్రు. నా రేషన్ కార్డు లేదని, మన రేషన్ కార్డు లేదన్నా. నాకు 2 కొడుకులు, మా ఇంట్లో గవర్నమెంట్ జాబులు కూడా లేదు. నాకు ఉన్నదే 3. మీలాంటి సమస్య చాలా మందికి కనబడతా ఉంది. రేషన్ కార్డు లేదనేటువంటి ఒక కారణంతో ఖచ్చితంగా భర్తీ కానటువంటి వాళ్ళు చాలా మంది కనబడతా ఉన్నారు. ఇంకొక విషయము, ఖచ్చితంగా ఇప్పుడు తెలంగాణలో రేషన్ కార్డులతో సంబంధం లేకుండానే మేము రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం చెప్తా ఉంది. మీకు అట్లా అట్లా చెప్పడానికి మీరు ట్రై చేయలేదా? మరి నేను నిన్న మా అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గర ఫోన్ చేసినాం అన్న. అగ్రికల్చర్ ఆఫీసర్ ఫోన్ చేస్తే మేము ఇట్లా రేషన్ కార్డు లేదు కదా, అందుకే రాలేదు మీకు అన్నారు. నాకు ఆధార్ కార్డు మరి అప్డేట్ అయిందంటే అప్డేట్ అయింది ఏంటంటే మీ సేవ తెలుసుకున్నా, అప్డేట్ అయి ఉన్నది మీది ఆధార్ కార్డు అని చెప్పారు. ఓకే అన్న, మీ సమస్యను ఖచ్చితంగా అంటే రేషన్ కార్డు లేని వాళ్లకు రుణమాఫీ చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తా ఉంటే ఒకవైపు ఇట్లా జరుగుతూ ఉంది. ఖచ్చితంగా మీ సమస్యను అయితే ప్రభుత్వం దృష్టికి అయితే మేము తీసుకెళ్లేటువంటి ప్రయత్నం అయితే చేస్తాం. ఓకే ఓకే. మాజీ ఎమ్మెల్యే రాజయ్య ఊరు అనుకుంటారు. రాజయ్య ఊరు అన్న. నాది 3 ఏళ్ళ అన్న. నాకు ఇంతవరకు ఇది ఫస్ట్ సారి పడతాయని ఆశపడితే ఫస్ట్ సారి కూడా వాళ్ళేదన్న, నాకు ఇంతకుముందు వాళ్ళే. ఓకే ఓకే అన్న, మంచిది మంచిది. ఎస్, ఇంకొక కాలర్ కూడా లైన్ లో ఉన్నారు. నమస్తే అండి, ఎక్కడి నుంచి? హలో నమస్తే అండి. హలో, వినబడుతుందా? మేడమా? ఎస్, ఇది పరిస్థితి. దాదాపుగా
తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు సంబంధించినటువంటి విషయంలో అసలు ఏం జరుగుతుందనేది మనకు స్పష్టంగా ఈ కాల్స్ను తీసుకుంటే మాత్రం అర్థమవుతా ఉంది. రుణమాఫీ గైడ్ లైన్స్ ఒక రకంగా ఉన్నాయి, ముఖ్యమంత్రి అధికారులు ఒక రకంగా చెప్తా ఉన్నారు. పూర్తి స్థాయిలో రుణమాఫీ కోసం అయితే రైతులు ఆందోళన చెందుతున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ప్రభుత్వం ఈ విషయంలో పునరాలోచన చేయాలని చెప్పేసి రైతులు కోరుకుంటున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. గోల్డ్ లోన్కు సంబంధించినటువంటి ఏదైతే వారు పంట పండించుకోవడానికి గోల్డ్ పెట్టి ఎవరైతే పంటలు పండిస్తూ ఉన్నారో వారి విషయంలో కూడా పునరాలోచన చేయాలని కోరుతున్నటువంటి సందర్భాన్ని అయితే చూస్తూ ఉన్నాం. రేషన్ కార్డులు ప్రామాణికంగా తీసుకోకుండా కేవలం పట్టా పాస్బుక్ను మాత్రమే ప్రామాణికంగా తీసుకొని రుణమాఫీ చేయాల్సినటువంటి అవసరం ఉందని రైతులు చెప్తున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే రుణమాఫీకి సంబంధించినటువంటి విషయంలో 1,50,000 లోపు ఉన్నటువంటి రుణమాఫీని చేసినటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఆ తర్వాత జాబ్ క్యాలెండర్ని కూడా నిన్న విడుదల చేసినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. జాబ్ క్యాలెండరు విడుదల చేసినటువంటి నేపథ్యంలో పలు రకాలైనటువంటి మాటలు అయితే వినపడతా ఉన్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అయితే దుయ్యబడుతూ వారైతే కామెంట్స్ అయితే చేస్తూ ఉన్నారు. జాబ్ క్యాలెండర్ కాదు, ఇది బాగా బోగస్ క్యాలెండర్ అంటూ వారైతే